దేశంలో మెంటల్ సర్టిఫికేట్ ఉన్న ఏకైక ఎమ్మెల్యే బాలకృష్ణ మాత్రమేనంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు మాజీ మంత్రి కారుమూరి. చిరంజీవిని ఇష్టం వచ్చినట్టు బాలకృష్ణ తిడుతున్నా తమ్ముళ్లు నాగబాబు కానీ పవన్ స్పందించలేదని విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారు కానీ తమ్ముడు నాగబాబు గారు కానీ ఉస్సంటే వచ్చేసేవాళ్ళు 2 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నా అన్నని అవమానపరిచారు, నా అన్నను అవమానపరిచారన్న పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మాట్లాడకుండా పడుకున్నారు. ఆయన ఆ అన్నయ్యని డైరెక్ట్ అసెంబ్లీలో ఏదో రాజకీయంగా బయట మాట్లాడుతున్నారు, అసెంబ్లీలో రికార్డ్ అవుతుంది. ఆ అసెంబ్లీలో చిరంజీవి గారిని పట్టుకుని మరి మాటలంటే ఇవాళ మాటలు రావట్లేదు, పెగలట్లేదు. పవన్ కళ్యాణ్ గారికి మాటలు పెగలట్లేదు. మా ఏరియాలో మాకు యూరియా దొరుకుతలేదు, యూరియా బ్లాక్ లో అమ్మేసుకుంటారని వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలే మాకు దొరకకుండా పోతుందని చెప్తున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఈ రకంగా చేస్తుందని చెప్పారు. వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తారు మాకు రోడ్లు లేవు, రోడ్లు పోయినాయి, బస్సులు దిగిపోతున్నాయి, మోటార్ సైకిల్ కూడా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి, రేపొద్దున రోడ్డు మీదకి వెళ్ళే పరిస్థితి మాకు లేకుండా పోయింది, ఇంచేత మాకు రోడ్లు వేసే కార్యక్రమం చేయండి అని వాళ్ళే అడుగుతున్నారు. ఇవాళ చెప్తున్నారు మాకు ఈ కూటమి ప్రభుత్వం మాకు ఇక్కడ ఏ పండు ఇస్తలేదు కాబట్టి మేము లంచాలు తీసుకుని మేము చేస్తున్నామని చెప్పి ఒక ఎమ్మెల్యే చెప్తారు. ఒక ఎమ్మెల్యే అంటారు మేము దోపిడీ చేస్తున్నాం అంటారు. పచ్చి దోపిడీ జరుగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఆయన కాపాడింది. ఆయన భార్యను అరెస్ట్ చేయకుండా వాళ్ళ భార్యను అరెస్ట్ అయినా బెయిల్ ఇప్పించి, అలాగే ఇతనికి మెంటల్ సర్టిఫికేట్ ఇప్పించి అరెస్ట్ కాకుండా కుటుంబాన్ని కాపాడితే సైకో అనే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళకి నీతి నియమం లేని మనుషులని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.